ఈరోజు ఈరోజు అనగా ఆదివారము 22 మార్చ్ 2026 రోజున మన సిద్దిపేటలోని 16వ వార్డ్ రేణుకా నగర్ ఎల్లమ్మ టెంపుల్ ముందట ఫంక్షన్ హాల్లో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఒక 10 మంది డాక్టర్లు సిద్దిపేట స్పెషలిస్ట్ అందరినీ పిలిపించి వాళ్ళ హెల్ప్ తీసుకొని ఈ ఉచిత క్యాంపును నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా 10 మంది డాక్టర్లు మా శిబిరానికి వచ్చి వాళ్ళంతలా వాళ్ళు సహాయం చేయడానికి మా ముందడికి వచ్చిండ్రు. వాళ్ళకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సేవను మన వార్డులోని ప్రజలు కానీ మన సిద్దిపేటలోని ఎవ్రీ పీపుల్ ఎవరికైతే నీడో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూటిలైజ్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వేదా సొల్యూషన్ వారి ఆధ్వర్యంలో సిద్దిపేట శివార్లలో మనం ఒక ఫ్రీ మెడికల్ క్యాంప్ అరేంజ్ చేయడం జరిగింది. దీనికి వివిధ డిపార్ట్మెంట్ సంబంధించిన డాక్టర్స్ అందరం రావడం జరిగింది. జనరల్ ఫిజిషియన్, కార్డియాలజిస్ట్, ఆర్థోపెడిక్స్ అండ్ కంటికి సంబంధించిన చికిత్సకు సంబంధించిన డాక్టర్స్ అందరూ రావడం జరిగింది. ఇలాంటి అవకాశం రావడం మాకు ఎంతో ఆనందదాయకం. ఇలాంటి అవకాశాన్ని ఇచ్చిన వేద సొల్యూషన్స్ వారికి కూడా ఎంతో కృతజ్ఞతలు. ఇలాంటి ఆపర్చునిటీస్ని అందరూ వినియోగించుకోవాలి. దీనివల్ల మీకు ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. మీరు డబ్బులు పెట్టి చూపించుకోవాలని కష్టం అనిపించినా కూడా ఇలాంటి అవకాశాలు ఉన్నప్పుడు చూపించుకొని ఆ రకంగా మీరు డాక్టర్స్ హాస్పిటల్ దగ్గరికి వచ్చి మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలా. మేము వర్క్ చేస్తున్న హాస్పిటల్లో అన్ని వసతులు ఉంటాయి మాకు. కానీ అక్కడికి వచ్చినప్పుడు మీరు ఏ రకంగా ఏ ప్రాబ్లంతో వచ్చినారని అవగాహన ఇక్కడ ఉన్నప్పుడు మీరు ఈజీగా తెలుసుకోగలుగుతారు. అలాంటప్పుడు మీరు డిఫరెన్షియేట్ చేసుకోవడం ఈజీ అవుతుంది. ఇప్పుడు కంటికి సంబంధించిన డాక్టర్కి వచ్చినప్పుడు మనం అజీర్తి గురించి కూడా చెప్పినప్పుడు అదే సంబంధించిన డాక్టర్ ఇక్కడ కూడా ఉంటారు. సో అజీర్తి గురించి మనం గ్యాస్ట్రోఎంటాలజీ చూపించుకోవచ్చు. సో దానికి మోకాళ్ళ నొప్పి గురించి ఉంటుంది. మోకాళ్ళ నొప్పి గురించి ఉన్నప్పుడు ఏడాది ఫ్రీ క్యాంప్లో అరేంజ్ చేసుకోవచ్చు. ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనం పర్టికులర్గా ఒక ప్రాబ్లం గురించి తెలుసుకొని దాన్ని తర్వాత రెక్టిఫై చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇలాంటి క్యాంప్స్ ఇంకా కండక్ట్ చేస్తూ అండ్ బీదవారికి అండ్ పరోక్షంగా డాక్టర్స్కి కూడా చాలా వరకు హెల్ప్ అవుతుంది. సో ఇలాంటివి ఇంకా చేస్తూ ఉండాలని, ఆ రకంగా అందరికి ఉపయోగపడాలని కృతజ్ఞతలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య ఈరోజు వేదా సొల్యూషన్ వారు ఈ మెగా హెల్త్ కార్యక్రమం పెట్టడం వల్ల ఇక్కడ చాలా మందికి ఫ్రీగా వైద్య సేవలు అందించడం జరిగింది. ఇందులో పార్ట్ అవ్వడం వల్ల మాకు చాలా సంతోషంగా ఉంది. ఫ్రీ చాలా మంది నెగ్లెక్ట్ చేస్తారు. బ్లీడింగ్ అయినా కానీ గడ్డలైనా కానీ ఆ తర్వాత చూసుకుందాము లాస్ట్ తీసుకొచ్చే వరకు అలా నెగ్లెక్ట్ చేస్తారు. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి
కండిషన్ కానీ హెల్తీగా ఉంటుంది. థ్యాంక్ యూ. ఇలాంటి అవకాశం వైద్యం అనేది ప్రజలకి అందుబాటులో ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇండియాలో. సో చాలా మంది పిల్లల్లో వాళ్ళు హాస్పిటల్ దాకా సెలబ్రేట్లో చాలా మంది వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి ఎక్కువ బయట కథలేకుండా ఉంటారు. వాళ్ళు రేట్లో వాళ్ళ అపోహల వల్ల హాస్పిటల్ వెళ్ళి ఏదో చూసుకుంటారు అనుకొని పోకుండా ఉండడం కోసం ఇవాళ ఈ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్, చాలా అవసరం. సో ముఖ్యంగా ఇట్లాంటి సమ్మర్ టైంలో వ్యవసాయదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్కువగా వాటర్ అనేది తీసుకోవాలి. వాళ్ళు ఏంటంటే పొద్దు నుంచి రాత్రి వరకు ఆ పంట పొలాల్లోనే వాటర్ ఎక్కువ తీసుకోవడం వల్ల డీహైడ్రేషన్ వడదెబ్బ అనేది సమ్మర్లో జరిగే చాలా మేజర్ ప్రాబ్లం. సో ఈ వడదెబ్బ నుంచి మనం కాపాడుకోవాలంటే మినిమం 4 to 5 లీటర్స్ ఆఫ్ వాటర్ ఇంటేక్ తీసుకోవాలి. అదేవిధంగా బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్, గ్యాస్ ట్రబుల్ పేషెంట్ వీళ్ళు వాళ్ళ మెడిసిన్స్ ఏదైతే ఉందో అది అడ్జస్ట్ చేసుకుంటారు. వాళ్ళ రిలేటెడ్ డాక్టర్ వాళ్ళు ఎవరెవరైతే డాక్టర్ని సంప్రదిస్తారో వాళ్ళ డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ మెడిసిన్స్ కూడా అడ్జస్ట్ చేసుకొని అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఎటువంటి ప్రాబ్లం వచ్చినా కూడా ఇట్లానే హాస్పిటల్ విజిట్ చేసి ఎటువంటి అపోహలు అందులో చోట అనుకోకుండా మన హెల్త్ చాలా ఇంపార్టెంట్. అది ఈ రోజుల్లో అపోహలను పోగొట్టుకుని అందరూ హాస్పిటల్ విజిట్ చేసి నాటు వైద్యాలు కొద్దిగా అవేర్నెస్ తెచ్చుకోవడం వల్ల వాళ్ళు హాస్పిటల్ విజిట్ చేసుకొని హెల్తీగా ఉండడం. అదేవిధంగా ఈరోజు మన జనరల్ మెడిసిన్ సార్ కానీ షుగర్ సార్ కానీ ఆర్థోపెడిక్ సార్ కానీ అదేవిధంగా గైనకాలజీ నేను వీళ్ళందరూ 10 మంది డాక్టర్స్ వచ్చి వాళ్ళకి అందుబాటులో ఉంటాయి. ఈ సందర్భంలో అనుకోకుండా పాపం అందరూ వచ్చారు, అందరూ పిల్లలు కూడా అందరికీ చేస్తున్నారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. అండ్ వెంకట్ గారు ఇలాంటి మీరు ప్రజలకు శక్తిగా ఉంటా ఇలాంటి హెల్త్కి సంబంధించిన మీరు ఏదైతే మంచి అనుకుంటున్నారో ఇలానే ఆర్థికంగా ఆలోచించడం ప్రజలందరికీ ఇలానే హ్యాపీగా వార్త ఉండాలని నా మధ్య చూయించుకుంటున్నావా?